హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానని చెప్తున్నా. ఈరోజు కువైట్‌లో ఆకుకూరల కోసం చెప్తాను. ఇది నేను చూపించే ఆకుకూరలయితే మాత్రం లంచ్ టైమ్‌లో ఉట్టి నోటితోనే తినేస్తారివి. ఇవైతే ఇదైతే చేపల కూరలో ఏస్తారు. దీన్నే స్వింజ్ అంటారు. దాని పేరొచ్చి. ఇవన్నీ కూడా ఉట్టి నోటితో తింటారు లంచ్ టైమ్‌లో ఖచ్చితంగా. సలాడ్‌లో కూడా యూజ్ చేస్తారివి. ఇంకోటేంటంటే సేమ్ కొత్తిమీరలాగా ఉంటది కానీ కొత్తిమీర కాదు. దాని పేరొచ్చి బగ్‌దూనిస్. ఇదే బగ్‌దూనిస్ అంటారు. కానీ కొత్తిమీరలాగా ఉంటది కానీ కొత్తిమీర కాదు. ఇది కొత్తిమీర. ఈ కొత్తిమీర మనం కూరల్లో వాడతాం. కానీ బగ్‌దూనిస్ అనేది డైరెక్ట్‌గా లంచ్ టైమ్‌లో, డిన్నర్ టైమ్‌లో, సలాడ్‌లో వాడతారు. అది కొత్తిమీర కాదు. ఇది కొత్తిమీర. సేమ్ కొత్తిమీరలాగా ఉంది కానీ ఇది బగ్‌దూనిస్. చూసారు కదా! చాలా అంటే చాలా ఆకుకూరలుంటాయి డిఫరెంట్ డిఫరెంట్‌గా. కాపోతే ఇక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చిందో ఆ నేము, రేటు ఎంతనేది కూడా ఏసేస్తారు పైనే. తోటకూర, గోంగూర అన్నీ అందుబాటులో ఉంటాయి చూసారుగా. అదేండి ఇక్కడ కువైట్‌లో ఆకుకూరల కోసం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.